అయితే మరి ఎన్టీఆర్ గారితో కూడా చేశారు కదా, సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయి షేర్ చేసుకోవడానికి? బ్యూటిఫుల్ అండి. సార్ని నేను ఫస్ట్ ఇక్కడ స్టూడియోలో వాళ్ళ స్టూడియోలో చూసాము. నేనేం తెనాలి వారు అని అన్నారు. తెనాలి వారు అప్పటికే వెళ్ళిపోయింది న్యూస్. ఏం తెనాలి వారు అని ఆ కవిసార్వభౌమ గెటప్లో ఉన్నారు. అసలు ఆ మొహంలో తేజస్సు, ఆయన మెడిటేషన్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, కాళ్ళకి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. తిరుపతి లడ్డు వచ్చింది అప్పుడే ప్లేట్లో. ఇంత పెద్ద లడ్డు చేసి నేను ఇలా పెట్టాను చెయ్యి, ఆయన ఇలా ఆయన పెట్టిన ఫోర్స్కి నా చెయ్యి ఇలా ఉంది అనమాట. చెయ్యి ఇలా పెట్టారు బ్లెస్ చేయడానికి. ఒక్క నిమిషం అలానే అయిపోయాను, లేవలేదు అనమాట. సో ఆయన ఏ పని చేసినా కూడా అంత ఇది అని. అప్పుడు కూర్చొని నేను ఎలా చేస్తారో షార్ట్స్ అని బాపు గారి పక్కన అక్కడ కూర్చొని షార్ట్స్ అన్నీ చూస్తున్నాను. అసలు తేజస్సు ఇది ఆయన లైటింగ్ షార్ట్కి అర్థం చూసుకుంటా. సో ఆయన ఎన్టీఆర్ అని చెప్పి అప్పుడు ఆ సాంగ్కి ఇచ్చిన చెక్కు హరికృష్ణ గారు తీసుకొచ్చి మాకు ఇచ్చే ఇట్స్ వెరీ స్వీట్ మెమరీస్ అండి నాకు. అంత పెద్ద బ్యానర్లో ఆ సాంగ్ చేయటం, పార్వతీదేవిగా మనకి ఎవరు శ్రీను మాస్టర్ గారు అబ్బాయి శివ అని. ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్ అది. సో రెమ్యూనరేషన్స్ కూడా ఎలా ఉండే అప్పట్లో? బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నంత ఎక్కడ ఉన్నాయండి, అప్పట్లో అన్ని బడ్జెట్ మూవీసే కదా. సో అప్పుడంతా చెన్నైలో జరిగేవి, ఇక్కడ ఉన్నంత. ఎంత ఉండేది అప్పట్లో రెమ్యూనరేషన్? అప్పట్లో ఫైనల్ మేము తీసుకుంది ఒక 3 lakhs 4 lakhs. అప్పట్లో 4 lakhs ఎక్కువ, అంతే ఎక్కువ. విజయశాంతి శారదా అంటే వాళ్ళు చేసిన వాళ్ళకి 6 maximum నాకు తెలిసినంత వరకు. సో ఆ టైంకి మేము రీచ్ అవుట్, అది కూడా నాకు లైన్గా హ్యాట్రిక్ కొట్టబట్టి. అప్పుడు కూడా పేమెంట్స్ ఎట్లా ఉండే, షెడ్యూల్ ప్రకారం ఉండేవి. ఇప్పుడు ఎక్కడండి ఒక యాడ్ అంటే ఎన్ని రోజులు చేస్తే దాన్ని బట్టి అంటే కంటిన్యూ ఒక షెడ్యూల్ అయిపోయేది కదా. లేదంటే 20 days ఇక్కడ 20 days అక్కడ వేరే మూవీ ఉంటే 45 daysకి మనకి ఫస్ట్ కాపీ వచ్చేసేది. ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. అప్పుడు హీరోలకు అప్పుడు కూడా ఎక్కువే కదా, వాళ్ళకే ₹1,00,00,000 దాకా ఉండేదా అప్పుడు? మీరు 100% ఎప్పుడు కూడా హీరోయిన్ కన్నా హీరోలు రెవెన్యూ అంటే వాళ్ళకి ₹1,00,00,000 దాకా ఉండేదా ఇంకా ఎక్కువ? నేను ఎప్పుడు అంత ఇన్వాల్వ్ అవ్వలేదండి. ఏ హీరోలు ఎంత తీసుకున్నారు నా అంటే జనరల్ గా మాట్లాడుకునే జనరల్గా అది అందరికీ తెలిసిందే ఎంత ఉండేది ఏంటి అనేది. సో మనకి నేను ఎప్పుడు వాటిలో మీరైతే హైయెస్ట్ తీసుకుంది 4 lakhs అంతే. సో అంతా చెప్పేవాడు మమ్మీ ఇంత ఈ సినిమాకి ఇంత అడిగేదాన్ని. పెద్ద పట్టించుకుని మనకి ఏమీ తెలియదు, మనకి అసలు బ్యాంకులు తెలీదు, చెక్కులు సరే ఇప్పటికీ కూడా తెలియదు. ఇప్పటికీ ఏటీఎం కార్డు పెట్టి డబ్బులు తీసుకోవాలంటే ఎక్కడ తప్పునొక్కతానని మా హెల్పర్, మా డ్రైవర్ కానీ, ఆ పిల్లలు కానీ. అంత పీస్ఫుల్ గా అంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు ఇప్పుడు అర్థం అవుతుంది. ఈ పెద్దగా పట్టించుకోరు కాబట్టి అంత పీస్ఫుల్ గా ఉంటున్నారు. వాటి అవసరం చాలా ఉంది, విటమిన్ ఎం అవసరం చాలా ఉంది. మైట్ బి, బట్ కాకపోతే నేను అనేది అంటే ఒక టెక్నాలజీ కానీ వీటిని కానీ అవన్నీ పెద్దగా మీరు తీసుకోకపోబట్టి. సెల్ ఫోన్ కూడా ఆయన ఎక్కువ పట్టించుకోనండి. ఓన్లీ ఫోన్ మాట్లాడతారా? ఫోన్ మాట్లాడతాను. వాట్సాప్ ఒక్కటి నేర్చుకున్నాను, ఆ ట్విట్టర్ తెలీదు, ఏంటి ఇంకటి ఇన్స్టాగ్రామ్ అన్ని మా పిల్లలు ఎవరైనా చూస్తారు. అదే నేను అంటున్నా, ఎన్ని తెలియకపోబట్టి మీరు ప్రశాంతంగా ఉన్నారు హ్యాపీగా ఒక రకంగా. బట్ మీ వచ్చిన దగ్గర మీ ఐస్ వస్తుంటే ఏదో బ్రౌనిష్ గా ఉన్నాయి, బ్రౌన్ ఐస్ అయితే ఏమన్నా పెడతారా వాటికి? 100% దాన్ని బట్టి పెడతాను. నా ఐ బాల్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్, చాలా రేర్ కదా క్వాలిటీ.